హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ప్లీజ్ కొత్తగా ఛానల్ చూసే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కి. చిన్న లైక్ మాత్రం ఇవ్వండి. కొంచెం నాకు బూస్ట్ ఇచ్చినట్టు అవుతారు, మోటివేట్ చేసినట్టు అవుతారు. కొంచెం లైక్ మాత్రం చేయండి. ఇప్పుడు మ్యాటర్లోకి వద్దామండి. ఎక్కడికి వెళ్తున్నామంటే మేము ఇక్కడికి వెళ్తున్నాం. మా బుడ్డోడికి సర్జరీ అయిందని చెప్పాం కానీ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నామండి. సర్జరీ అయింది, 7 days ఉండిపోయాం. కానీ ఇంటికి కుట్లు మాత్రం ఇప్పలేదండి, స్టిచ్చెస్ తీయలేదు. స్టిచ్చెస్ తీయకుండా మమ్మల్ని ఇంటికి పంపించారండి. చిన్న పిల్లోడుగా మళ్ళీ అటు ఇటు ఆడుకుంటూ దూకుతూ మళ్ళీ ఇబ్బంది అయితేనేసి 15 days వరకు ఉంచారండి. కుట్లు మాత్రం అట్లా కొంచెం ఆడుకుంటూ అటు ఇటు కదలకుండా ఉంటాయి అనేసి స్టిచ్చెస్ ఇవ్వకుండా మమ్మల్ని ఇంటికి పంపించారండి. ఆ బుడ్డిగాడు చూడండి మంచి హ్యాపీగా మాట్లాడుతుండండి. డాక్టర్ గారు వచ్చారు, చూశారు. పైన స్టిచెస్ తీపించుకోకుండా పైకి పంపించారండి. సిస్టర్స్ ఉంటారంట పైన. పైకి వచ్చేసినాము. పైకి వచ్చేసి స్టిచెస్ అంటే మామూలు స్టిచెస్ కదండి, అవి పిన్నులు అంటండి. పిన్నుల టైప్లో అంట. పిన్నులు బీకటమేనంట. వెయిట్ చేస్తున్నాం. 10 minutes ఆగమన్నారు. పైన వెయిట్ చేస్తున్నామండి. లోపలికి మాత్రం మమ్మల్ని ఎప్పుడు రానియట్లేదండి. బుడ్డోడిని తీసుకుపోయారు. ఆయమ్మ వచ్చి బుడ్డోడిని తీసుకుపోయింది. బాగా ఏడుతుండండి. ఏమి ఏడుస్తుండు పాపం. ఏం చేస్తాం మరి. అక్కడ 5 minutesలో అయిపోయిందండి. తీసేసి మళ్ళీ ఎమ్మటే మాకు ఇచ్చేసారు బుడ్డోడిని. మంచిగానే మారినాయంట, మంచిగా ఉందంట. స్నానం చేపిమన్నారు, డైలీ స్నానం చేపిమన్నారు. ఒక ఆయింట్మెంట్ ఇచ్చారండి. ఆ ఆయింట్మెంట్ రాయమన్నారు ఉదయం సాయంత్రం. ఒక యాంటీబయాటిక్ సిరప్ కూడా ఇచ్చారండి. లోపల ఏమన్నా పచ్చున్నా కూడా తగ్గిపోవటానికి అనేసి యాంటీబయాటిక్ సిరప్ ఒకటి ఇచ్చారు. మంచిగానే ఉండండి, మంచిగానే తగ్గిపోయినాయి. మంచిగానే బుడ్డోడు మాత్రం. ఇక మాకు ఫుల్ ఆకలి అవుతుందండి. మేము ఆకలి అవుతుంది అనేసి కృష్ణవేణి హోటల్ అండి, ఖమ్మంలో. బాగుందండి. అసలు ఎంత బాగుందో. అన్లిమిటెడ్ రైస్ అండి. 90 రూపీస్కే ఫుల్ మీల్స్ అండి. నాన్ వెజ్ కాదు, ఓన్లీ వెజిటేరియనే. అన్ని కూరలు ఉన్నాయి. పప్పు, సాంబారు, వంకాయ, చిక్కుడుకాయ, నెక్స్ట్ బెండకాయ, పచ్చడి ముక్కలు, పచ్చి పులుసు, సాంబారు, పెరుగు, ఇవన్నీ కూడా 90 రూపీస్. మనం తిన్నంత తిండండి. ఎంత తింటే మన కడుపు నిండేదాకా 90 రూపీసేనండి. మా వారు ఒకటి, నేను ఒకటి తీసుకున్నాం. తినేసినాం అండి కడుపు నిండా. బాగుందండి. మీరు ఖమ్మం వాళ్ళు ఎవరైనా ఉంటే తెలిసే ఉంటుందిలేండి మ్యాక్సిమం. తెలవని వాళ్ళకైతే వెళ్ళి చేయండి. 13 days అయిపోయింది కండి. మా బుడ్డోడు పాపం కడుపు నిండా ఏమీ తినక ఇంట్లో వండుకున్నట్టే మంచిగా కర్రీస్ కానీ అన్నం గారు కూడా ఒక్కసారి పెట్టకుండా కొంచెం కొంచెంగా పెట్టమన్నారు. చాలా మంచిగా ఫ్రూట్స్, ఖమ్మంలో ఉన్న ఫ్రూట్స్ అన్నీ కొనుక్కొచ్చినామండి. నచ్చిందండి. పప్పాయ, పోమోగ్రానేట్, నెక్స్ట్ ఆల్బకరా, పప్పాయ, డ్రాగన్ ఫ్రూటు, బత్తాయిలు. డ్రాగన్ ఫ్రూటు మా కాడ ఒక్కొక్కటి 100 రూపీస్ అంటండి. ఇక్కడ ఒక్క కాయ 100 రూపీస్ అంట. మీ సైడ్ ఎంత ఉందో చెప్పండి. డ్రాగన్ ఫ్రూటు ఒక్క కాయ 100 రూపాయలు అంటే ఏం కొనుక్కుంటామండి. అయినా కొనుక్కొచ్చినాం, తినాలనిపించింది. ఇక అన్నీ కొనుక్కొచ్చినామండి. ఇక మళ్ళీ ఖమ్మం పోవటం ఎప్పుడైద్దాం అనేసి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అన్నీ కొనుక్కొచ్చినామండి. మా బొడ్డోడికి కూడా పెట్టమన్నారు. ఇక ఈ పనస తొనలు కూడా కొన్నామండి. నేను ఫస్ట్ టైం అండి కొనటం. నేను యూట్యూబ్లోనే అందరు కొంటుంటే చూసిన, అసలు ఒకసారి ట్రై చేద్దామనేసి కొన్నానండి. డజన్ వచ్చేసి 60 రూపాయలు అంట. అందులో గింజ కాల్చుకొని తింటారంట. మరి నాకేం తెలియదండి. ఎట్లా చెప్పండి మీరు. కాల్చుకొని తినొచ్చా లేదని. నేను ఒక్కటి తిన్నా, పర్లేదు, బాగానే ఉంది. కుట్లు తీసారు కండి, అదంతా కాటను అదంతా రిమూవ్ చేశారు కండి, ప్లాస్టరు ఇలా ఉన్నాయండి.